వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 16వ తేదీన నర్సన్నపేటలో ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఖరారైన నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు. శాఖల వారీగా ఏ అధికారికి ఏ విధులు కేటాయించింది వివరిస్తూ జిల్లా అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో వర్చువల్ గా జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి, ఆయా డివిజనల్ల ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొనగా కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో వర్చువల్ గా జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి, ఆయా డివిజనల్ల ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొనగా కలెక్టరేట్ నుంచి జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, ఎన్డీసీలు పద్మావతి, లక్ష్మణరావు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ వేణుగోపాల్, ఆర్ఎంబీఎస్సీ పి సత్యనారాయణ, సిపిఓ ప్రసన్నలత, ఏపీసీ వేణుగోపాల్ రావు, అదనపు డిఎంహెచ్ఓ మేరీ కేథరిన్, ఇరిగేషన్ ఎస్సీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పోలాకి మండలంలోని కుసుమ పోలవలస పంచాయతీ చల్లబంద గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన స్వచ్ఛపదం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పాల్గొని గ్రామంలో పరిశుభ్రత కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ గ్రామంలోని ప్రధాన రహదారులు, వీధుల వెంట పేరుకుపోయిన చెత్తను తొలగించి స్వచ్ఛతపై ప్రజలకు సందేశమిచ్చారు. గ్రామ ప్రజలతో కలిసి పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా స్వచ్ఛతపై ప్రతి ఒక్కరూ బాధ్యత అనే విషయాన్ని చాటి చెప్పారు. అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రజల్లో పారిశుద్ధ్యంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమన్నారు. ప్రతి ఇంటి వద్ద చెత్తను వేరువేరుగా సేకరించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ పరిశుభ్రమైన గ్రామాల నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు. ప్రభుత్వం చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలకు ప్రజలు సహకరిస్తే ఆరోగ్యవంతమైన వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు. గ్రామాల్లో డ్రైనేజీలు, రహదారులు, త్రాగునీటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు నిరంతరం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, స్వచ్ఛంద కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాతపట్నం మండలం బోరగం గ్రామంలో స్వచ్ఛపదం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. రహదారులు మరియు అంతర్గత రోడ్లు పక్కన పేరుకుపోయిన చెత్త కుప్పలను తొలగించి గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ఎమ్మెల్యే స్వయంగా పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తూ రోడ్డు పక్కన ఉన్న వ్యర్థాలను తొలగించే ప్రక్రియలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి బుధవారం గ్రామాల్లో స్వచ్ఛపదం రోజుగా పాటించి పల్లెలను సుందరంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. సేకరించిన చెత్తను తక్షణమే సంపద తయారీ కేంద్రాలకు తరలించాలని అధికారులకు సూచించారు. గ్రామాల అభివృద్ధి కేవలం మౌలిక సదుపాయాలతోనే కాకుండా పరిశుభ్రతతోనే సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామస్తులు, ప్రభుత్వాధికారులు, పారిశుద్ధ్య కార్మికులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గార మండలంలోని తూలుగు పంచాయతీ పరిధిలోని సిఎస్పి రోడ్లో బుధవారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన స్వచ్ఛపదం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొని పరిశుభ్రత కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రతి బుధవారం గ్రామ పంచాయతీ పరిధిలో గల రహదారులు మరియు రోడ్ల పరిశుభ్రతను చేపట్టాలని ఆయన కోరారు. స్థానిక ప్రజలు, అధికారులు, నాయకులతో కలిసి రహదారుల వెంట పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉండటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. గ్రామాల పరిశుభ్రతతో పాటు పచ్చదనం పెంపొందించేందుకు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం ద్వారా మాత్రమే స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. యువత స్వచ్ఛత కార్యక్రమాల్లో ముందుండి గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి వద్ద పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రతినిధులు, అధికారులు, మహిళలు, యువకులు, స్వచ్ఛంద కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత ఉషా పద్మినీఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. బుధవారం ఉదయం 8 గంటల వైశాఖ బహుళ ఏకాదశి పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి కెవిడి ప్రసాద్ తెలిపారు. ఆలయ అర్చకులు సందీప్ శర్మ మరియు వేద పండితులు వేద మంత్రాలు, మంగళ వాద్యాల నడుమ స్వామివారికి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. గార మండలంలోని తూలుగు పంచాయతీ పరిధిలోని సిఎస్పి రోడ్లో బుధవారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన స్వచ్ఛపదం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొని పరిశుభ్రత కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రతి బుధవారం గ్రామ పంచాయతీ పరిధిలో గల రహదారులు మరియు రోడ్ల పరిశుభ్రతను చేపట్టాలని ఆయన కోరారు. స్థానిక ప్రజలు, అధికారులు, నాయకులతో కలిసి రహదారుల వెంట పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉండటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. గ్రామాల పరిశుభ్రతతో పాటు పచ్చదనం పెంపొందించేందుకు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం ద్వారా మాత్రమే స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. యువత స్వచ్ఛత కార్యక్రమాల్లో ముందుండి గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి వద్ద పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రతినిధులు, అధికారులు, మహిళలు, యువకులు, స్వచ్ఛంద కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత ఉషా పద్మినీఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. బుధవారం ఉదయం 8 గంటల వైశాఖ బహుళ ఏకాదశి పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి కెవిడి ప్రసాద్ తెలిపారు. ఆలయ అర్చకులు సందీప్ శర్మ మరియు వేద పండితులు వేద మంత్రాలు, మంగళ వాద్యాల నడుమ స్వామివారికి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.